సర్ప్రైజ్. ప్రియా, మై ఫ్రెండ్ అర్జున్. అర్జున్, హలో. మై వైఫ్ ప్రియా. నైస్ సెలక్షన్. నేను మీ పెళ్లికి రాలేకపోయినందుకు ఈ రోజు ప్రియా గారిని చూశాక ఎందుకు మిస్ అయ్యానని చాలా బాధపడుతున్నాను. ఎనీవే వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రా. ముందు వారిని లోపలికి రానివ్వండి. సారీ, రారా. ప్రియా, నువ్వు కాఫీ తీసుకురా. సరేనండి. ఇవి నీకోసమేరా. ఇప్పుడు ఎందుకురా ఇవన్నీ? అయినా మా పెళ్ళయి సంవత్సరం దాటుతుంది. అంటే పెళ్ళైన ఏడాదికి బాజా భజంత్రులు మోగినట్టు అంటావా? అదేం లేదురా. లేకపోతే ఏది కాదురా, ఏదో నా తాహతకు తగ్గట్టు తీసుకొచ్చాను. ఇచ్చే తాహత్ నీకున్నా, తీసుకునే అర్హత నాకు లేదురా. అవన్నీ చెప్తున్నా, నా మాట వినరా ప్లీజ్. కాఫీ. కాఫీ తీసుకో. సో స్వీట్. ఏరా, కాఫీలో షుగర్ ఎక్కువైందా? ప్రియా, ఏంటి కాఫీలో షుగర్ ఎక్కువైందట? అలాగా, సారీ, మళ్ళీ తీసుకొస్తాను. ఐ లైక్ దిస్ కాఫీ. ట్రై చేస్తే వర్కౌట్ ఎలా ఉంది చూద్దాం. ఈ గిఫ్ట్స్ నాకు వద్దురా ప్లీజ్. తీసుకోరా ప్లీజ్. వద్దురా, ఫ్రీగా వచ్చేది ఏది నేను తీసుకోను. నువ్వు నా ఫ్రెండ్గా మా ఇంటికి వచ్చావు, అదే చాలు. ఓకేరా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలిరా. రాక రాక మా ఇంటికి వచ్చావు, కనీసం భోజనం చేయకుండా వెళ్తావా? ప్రియా, ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి లంచ్ రెడీ చేయి. సారీరా, వెళ్ళాలి. మరొకసారి తప్పకుండా వస్తాను. ఓకే సరేరా, నెక్స్ట్ టైం తప్పనిసరిగా భోంచేసి వెళ్ళాలి. ష్యూర్, తప్పకుండా. ఓకేనా? ఓకేరా, వస్తాను ప్రియ గారు. See you again. సరేరా, ఇల్లు ఇక్కడికి దగ్గర అంటున్నావు కాబట్టి కంపల్సరీగా వస్తూ ఉండు. ఓకేనా? అరే, నువ్వేమీ మొహమాట పడకు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. సరేనా? ఓకే ఓకే, బాయ్ రా. ఈసారి భోజనానికి తప్పనిసరిగా రావాలి. ఓకే? ష్యూర్. ఓకే, బాయ్. బాయ్ రా. ఆయన అంతగా గిఫ్ట్ ఇస్తే వద్దన్నవేంటి? అవి చాలా ఖరీదైనవి. ఈ రోజు మనం తీసుకుంటే రేపంతే ఖరీదైన గిఫ్ట్స్ మనమే ఇవ్వాలి. అయితే అబ్బా ప్రియా, మనకంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అందుకే వద్దన్నాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఒకసారి ఇది చెక్ చేసి సైన్ చేయండి సార్. ఒక్కసారి చేతికి దొరికితే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని. సీట్లో కూర్చుని అందరి చేత పని చేయిస్తాను. దొరికిపోయాడు. సైన్ చేయండి సార్. అయ్య బాబోయ్, వెరీ హాట్. శక్తి ముసలిని బాగా రెచ్చగొడుతుంది. ముసలికి ట్రాక్ లో పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఛ! ఒక్కసారి. This is for you. నాకు ప్రాబ్లం.
అదేంటండి, నేను మీకోసం ఎంతో అభిమానంగా తీసుకొచ్చాను. చూడండి, మా ఆయనకి ఇష్టం లేని పని నేనేది చేయను. ఓ, అదా మీ ప్రాబ్లం. వాడి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఒక స్త్రీ ఎవరి కోసమో తన కోరికల్ని చంపుకోకూడదు. అయినా మీ భర్తకి ఇష్టం లేదని మీ కోరికల్ని చంపుకోవడం వెరీ ఫూలిష్నెస్. చూడండి, ఈ శారీ ఎంత అందంగా ఉందో. అందమైన మీ శరీరాన్ని చుట్టుకోవాలని చూస్తుంది. మీ గుండెలపై పడితేనే ఈ చీరకింత అందం వచ్చేసింది. అదే మీరు కట్టుకుంటే ఇంకెంత అందం వస్తుందో. ప్లీజ్ కట్టుకుని రండి. ఈ చీరలో మీరు ఇంకా అందంగా ఉంటారు. చూడాలని ఆశగా ఉంది. ప్లీజ్ ప్రియ గారు, నా కోసం ఆహా, వెళ్ళండి. ఒక్కసారి ఈ చీరలో నా కళ్ళకు కనిపించరు? ప్లీజ్. సరే. ఎస్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ ఏంజల్. ప్రియ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది. ఏంటిది? మీరు కట్టిన ఈ చీర ఇంత అందంగా ఉంటుందా? రియల్లీ యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ లేడీ. ఇలా నా భార్యని చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ నాకింకా పెళ్లి కాలేదు. అయితేనే మీలో నేను ఏమి చూసుకోవాలనుకుంటున్నానో అది చూసుకుంటున్నాను. ప్రియ గారు, మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే. థ్యాంక్ యూ ప్రియ గారు. నేను అడిగినందుకు నా కోసం మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సూపర్ సారీ. కల్లోనైనా నేను ఇలాంటి చీర కట్టుకుంటాను అనుకున్నానా? నాకు నచ్చిన కలర్. రాహుల్ వస్తే చూపించాలి. ఎప్పుడు వస్తావు రాహుల్? ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినిపించడం లేదా? మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మేడం, ఇది నా ఇల్లు, నా దగ్గర కూడా కీ ఉంటుంది. అవును, చీర బాగుంది. యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్.
అవును, ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే? ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా. ఇది ఈ రోజే తెచ్చారు, అర్జున్ ఇచ్చి వెళ్లారు. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా. అర్జున్ వచ్చాడా? మ్, నేను వద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? తను చాలా బాధపడ్డారు, బ్రతిమాలారు. నో ప్రియా, ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఇది మరీ బాగుందండి. తీసుకోకపోతే ఆయన బాధపడతారు, తీసుకుంటే మీరు బాధపడతారు. అయినా తీసుకున్నంత మాత్రాన ఏమవుతుందండి? ప్రియా, కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలు అయి ఉండాలి. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే. మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం. మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది. ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం, అంతేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేనున్నదే అంటున్నాను. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు, వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు. వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లని కాదు. అదే అర్థం చేసుకోమంటున్నాను. నేను అందరిలాంటి స్త్రీనే. కావచ్చు, కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే. అది కాదు ప్రియా. చూడండి, నేనేమి అతన్ని దేవురించి తీసుకోలేదు. అతనే తెచ్చాడు, బాధపడ్డాడు, తీసుకున్నాను. దట్స్ ఆల్. దానికి మీరింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు కడుక్కునిస్తే మీరు సంపాదిస్తున్న నీళ్ల పప్పు అన్నం కలిసి తిందాం. హ! తినండి. Come in, my boy. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Rahul, she is Anjali, my brother's daughter. Anjali, he is Rahul. Chala brilliant and sincere person. నాట్ బ్యాడ్. ఓకే, హలో. హాయ్. By the by, ఇంతకు నేను ఎందుకు రమ్మన్నానంటే, నాకు తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా. దాట్స్ ఓకే. అయితే పిలిచింది అందుకోసం కాదు. మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది, ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నువ్వే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నాను. ఎస్, ఐ టోటలీ న్యూ. ఏది ఎక్కడ దొరుకుతుందో నాకేం తెలీదు. పర్లేదండి, బాస్ చెప్పారు కదా, 2 రోజులు అయితే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్, ఆఫీస్ వర్క్ నెక్స్ట్. ఓకే బాస్. హాయ్. మీరా? ఎస్, ఏంటి ఇంకెవరైనా అనుకున్నారా? అదేం కాదు, మీరేంటిలా? రాకూడదా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సారీ, ప్లీజ్ రండి.